సమావేశం జరగనుండగా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తొలిసారి సమావేశానికి హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలే ఎజెండాగా పీసీసీ సమావేశం జరగనుంది. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. ఇప్పటికే పరిశీలనలో ఉన్న పేర్లపై అభిప్రాయాలు తీసుకోనున్నారు. రైట్, ఇక జనవరి 3న గాంధీ భవన్లో తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, చెప్పండి, ఇక సీఎం రేవంత్ రెడ్డిని జరగబోయే ఈ సమావేశం ఎలా ఉండబోతోంది? థ్యాంక్ యూ జ్యోతి. ఈ నెల వచ్చే జనవరి 3వ తేదీన గాంధీ భవన్ లో టీసీసీ విస్తృత సమావేశం జరగనుంది. దీనికి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నాడు. ఎవరైతే కొత్తగా ఎన్నికైనారో మినిస్టర్లు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అలానే సీనియర్ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అందరూ జిల్లాల వారీగా అందరూ అటెండ్ అవుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశం నిర్వహించున్నారు. గతంలో చెప్పినట్టుగా ఈ పార్లమెంట్ సంక్రాంతికి ముందు కానీ, సంక్రాంతి తర్వాత కానీ పార్లమెంట్ లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ అయితే రిలీజ్ చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను కూడా నియమించడం జరిగింది. ఎలాగైనా సరే ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు, అంటే 15 స్థానాల వరకు గెలుచుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. దీనికి సంబంధించి దీనిలో రూట్ మ్యాప్ కానీ, ఎలా ముందుకు వెళ్లాలన్న వ్యూహరచన కానీ రచించే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా చేసుకుని ఈ సమావేశాలు అయితే నిర్వహించే అవకాశం ఉంది చెప్పి. అయితే అభ్యర్థుల ఎంపిక మీద ఎలాంటి కసరత్తు చేయబోతోంది? అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మరింతగా వీరి వ్యూహానికి పదును పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎంపిక మీద ఎలా దృష్టి సారించనున్నారు? తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థుల గురించి తుదిమెరుగులు అయితే రూపుదిద్దుతున్నారు. ఎందుకంటే ఈసారి ఈ గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కూడా ఈసారి ఎంపీ స్థానం టికెట్లు ఆశిస్తున్నారు. అలానే బలాబలాలను ఉద్దేశంలో తీసుకుని, అలానే సర్వేలను కూడా ఆధారంగా తీసుకుని ఎవరికైతే గెలిచే అవకాశం ఉందో వారికి మాత్రమే టికెట్లు ఇచ్చే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎలాగైనా సరే గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆశించినంత స్థాయిలో స్థానాలు అయితే గెలుచుకోలేదు. ముఖ్యంగా గ్రేటర్ మీద అయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వర్కౌట్ చేసే అవకాశం ఉంది. గ్రేటర్ లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలన్న పట్టుదలతో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. అలానే ఏ అభ్యర్థులను బరిలో దింపితే ప్రధానంగా పార్టీ కలిసి వస్తుంది అని చెప్పి దీని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈసారి జరిగే సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా, అలానే గెలుపు ఎవరైతే గెలుస్తారో ఆ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని వ్యూహరచన చేసే వ్యూహం అయితే రచించే అవకాశం ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ను కూడా రేపు జరగబోయే సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి నాయకులు కూడా వచ్చి దీనిలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ నాగార్జున.